మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం బహిరం దిబ్బ గ్రామ శివారులో అరుదైన వన్యజీవి రాబందు కనిపించడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొనింది. ఇన్నేళ్లుగా దర్శనమివ్వని రాబందు జీపీఎస్ ట్రాకర్ ట్యాగ్ తో కనిపించడంతో స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎఫ్ఆర్ఓ వికాస్ ఘటనా స్థలానికి పరిశీలించి గ్రామస్తుల నుంచి వివరాలను సేకరించారు. బహుశా అది మహారాష్ట్ర నుండి వచ్చిందేమోనని, దేశంలో రాబందులు అంతరించిపోతున్న నేపథ్యంలో వాటి సంరక్షణకు ప్రభుత్వం జీపీఎస్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రజలు అరుదైన పక్షులపై ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా హాని కలిగించకుండా చూడాలని అటవీ అధికారులు సూచించారు. కట్టలేదానికి మరి ఎట్లనే కనిపిస్తుంది. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం బహిరం దిబ్బ గ్రామ శివారులో అరుదైన వన్యజీవి రాబందు కనిపించడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొనింది. ఇన్నేళ్లుగా దర్శనమివ్వని రాబందు జీపీఎస్ ట్రాకర్ ట్యాగ్ తో కనిపించడంతో స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎఫ్ఆర్ఓ వికాస్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి గ్రామస్తుల నుండి వివరాలను సేకరించారు. బహుశా అది మహారాష్ట్ర నుండి వచ్చిందేమోనని, దేశంలో రాబందులు అంతరించిపోతున్న నేపథ్యంలో వాటి సంరక్షణకు ప్రభుత్వం జీపీఎస్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రజలు అరుదైన పక్షులపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, హాని కలగకుండా చూడాలని అటవీ అధికారులు సూచించారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా